నమస్తే. నేను మీ అశ్విని కుమార్. సోమవారం రాత్రి దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బ్లాస్టులతో ప్రశాంతంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎక్కడ కూడా బ్లాస్టులు లాంటివి లేవు అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న భారతదేశ ప్రజలు ఈ వార్త చూడడంతోనే ఒక్కసారి అందరూ టీవీలకు అతుక్కోపోయారు. పూర్తిగా అసలు ఈ ప్లాన్ ఎక్కడి నుంచి నడిచింది, ఎవరున్నారు దీని వెనక, నేను ఈ వీడియో చేసే సమయానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్కి షేర్ చేస్తాను. అయితే దీని ముందు కాంగ్రెస్ పార్టీ దీని గురించి కూడా రకరకాల ట్వీట్స్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఎక్కడా కూడా ఏమన్నా దీనివల్ల జరిగితే వాళ్ళకి తోడుగా ఉండాలే తప్ప నెగిటివ్గానో లేదో సర్కాస్టిక్గానో ట్వీట్స్ అనేది ఎక్కడ పనికిరావు. అది ప్రస్తుతానికి ఇది దేశానికి సంబంధించిన సమస్య, దేశ ప్రజలకు సంబంధించింది. మర్చిపోతున్నారు కొత్తగా వచ్చిన యూత్ సోషల్ మీడియాలో వెనకేం జరిగిందో తెలుసుకోకుండా ట్వీట్స్ పెడుతున్నారు. 2004 నుంచి 14 10 సంవత్సరాలప్పుడు 1100 మంది క్యాజువాలిటీసు, 45 పైన మేజర్గా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 2000 తర్వాత పుట్టిన వాళ్ళు, యూత్ జంజీ అని చెప్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఏమన్నా పోస్ట్ పెట్టేటప్పుడు పూర్తిగా అసలు ఇప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషను, ఇది ఒక కారు i20 హైండే కారు దీని బ్లాస్ట్తో జరిగింది, ఇదంతా కారణం అని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ యూఏపీఏ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ i20 కారు ఈ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ను ఎక్స్ప్లోజన్ తీసుకునే ముందు 3 గంటలు మధ్యాహ్నం 3:19 నుంచి 6:48 దాకా పార్క్ చేసి ఉందని చెప్తున్నారు. ఇది 2014 మార్చిలో సల్మాన్ అనే అతను కొన్నాడు ఈ కార్ని. 18 మార్చు సల్మాను దాన్ని దేవేంద్ర అనే అతనికి అమ్మాడు. దేవేందర్ సోను అనే అతనికి అమ్మాడు. సోను తారిక్ అనే అతనికి అమ్మాడు. 4 చేతులు మారినాయి 2014 నుంచి. తారిక్ని అలాగే అతన్ని డిటైన్ చేశారు పోలీసులు. కస్టడీలో ఉన్నాడు ప్రస్తుతం అతను తారీఖు చెప్తున్న దాని ప్రకారం కారుని ఉమర్ అలియాస్ అమీర్కి ఇచ్చాను కారు అంటున్నాడు. అమీర్ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అమీర్ మీద కూడా. ఈ కారులో మొత్తం అంతా కూడా బాడీస్ దొరికినాయి, డ్రైవర్ దై ఉండొచ్చు. ఫారెన్సిక్ టీము ప్రస్తుతానికి అవన్నీ చెక్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ దాని ప్రకారం కూడా ఫిదాయిన్ అటాక్ తరహాలో చేసి ఉండొచ్చు అన్నది ఒక కన్క్లూజన్కి వస్తున్నారు. సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు. బాదర్పూర్ బార్డర్ దగ్గర నుంచి రెడ్ ఫోర్ట్ దాకా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కాశ్మీర్ గేటు రెడ్ ఫోర్ట్ దాకా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలిస్తున్నారు. 200 మంది పోలీస్ పర్సనల్స్ పైన వీళ్ళంతా కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తున్నారు గత 3-4 రోజులుగా ఏం జరిగిందని. ఈ షాకింగ్ రివల్యూషన్ అని చెప్పచ్చు. సునేరి మస్జిద్ పార్కింగ్ దగ్గర 3 గంటలు పెట్టి కరెక్ట్గా బ్లాస్ట్కి ముందు అతను మెట్రో స్టేషన్ దగ్గర మసీద్ కూడా ఉంది, సునేరి మసీద్ అని. సో అక్కడి నుంచి కారు అతను తీసుకురావటం, అక్కడ ఏమన్నా జరిగిందా, ఈ అమోనియం నైట్రేట్స్ ఇవన్నీ కూడా కార్లు ఏమన్నా డంప్ చేశారా, దీని మీద కూడా విచారణ జరుగుతుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. టెర్రర్ ట్రయల్స్ అంతా కూడా జమ్మూ కాశ్మీరు అందరూ కూడా డాక్టర్సే, చదువుకున్న వాళ్ళే. పూర్తిగా చాలా ప్రయత్నించింది మన ఇంటెలిజెన్స్ టీం అంతా కూడా. పెద్ద బ్లాస్టుల నుంచి అయితే చెప్పచ్చు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది సోమవారం సాయంత్రం. కానీ దేశాన్ని మాత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసింది డాక్టర్ అదీల్ని. ఈ బ్లాస్ట్కి జరిగే కొన్ని గంటల ముందు అదీల్ని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. ఆ తర్వాత డాక్టర్ ముజమ్మిల్ని, ఈమె ఎంప్లాయ్ అలాఫలా యూనివర్సిటీలో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత డాక్టర్ ఉమర్ నబీ, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బ్లాస్ట్ చేసిన అతను రెడ్ ఫోర్ట్ దగ్గర అతను, అది కూడా ఎంప్లాయే, అతను కూడా ఆల్ఫలా యూనివర్సిటీ నుంచే. ఈ అందరినీ అరెస్ట్ చేసుకుంటుంటే కేవలం ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. ఆ వ్యక్తి నిన్న సూసైడ్ బాంబు కింద బ్లాస్ట్ చేసిన వ్యక్తి. చాలా ప్రయత్నించారు అతని గురించి కూడా ఆచూకీ కోసం, కానీ ఈ బ్లాస్ట్ని మాత్రం ఆపలేకపోయారు.
అతన్ని ఆ సమయానికల్లా పట్టుకోలేకపోయింది మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. పోలీసులు మొత్తం కూడా ఈ ఉమర్కి సంబంధించిన తల్లిని సోదరుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ప్రధానమంత్రి మోడీ భూటాన్ నుంచి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా పెద్ద స్టేట్మెంట్ అనేది చెప్పచ్చు మనం. ఎవరు దీని వెనుకున్నారో వీళ్ళందరినీ కూడా ఎవరిని వదలము, డీప్ రూట్ మొత్తం కాన్స్పిరసీ ఎవరు చేశారు అట్టడుగు దాకా వెళ్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టము, జస్టిస్ అందరికీ లభించేంత వరకు దీని మీద పోరాడతామని ఆయన చాలా ఘాటుగా విమర్శించారు, ఒత్తి మాట్లాడారు. పెనట్రేటర్సు, కాన్స్పిరేటర్సు వీళ్ళెవరిని కూడా వదలమని. ఇదే బీహార్ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో ఇలాగే మాట్లాడారు. మాట్లాడినప్పుడు అందరికీ తెలిసింది ఏం జరిగిందో, ఆపరేషన్ సింధూర్. సో మళ్ళీ భారత సైన్యం ఏమన్నా ఒక పెద్ద ఆపరేషన్ సింధూర్ 2 లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తుందా అనేది అయితే ప్రస్తుతానికి మీటింగ్ అయితే నడుస్తుంది. ఎన్ఎస్జీ, హోమ్ మినిస్ట్రీ, క్యాబినెట్ మీట్ మొత్తం అంతా కూడా నడుస్తుంది. ఈ వీడియో నేను చేసే సమయానికి ఆయన చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 5:30కి మళ్ళీ ఒక మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఏమన్నా డెసిషన్స్ ఉండొచ్చు అన్నది మనకు తెలుస్తుంది. పూర్తిగా ఇది అసలు సోమవారం నాటికి 10వ తారీఖు ప్లాన్ కన్నా కూడా ముందు 3 వారాల నుంచే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏదో జరగబోతుంది, దేశంలో ఏదో పెద్ద కుట్ర జరగబోతుంది అన్నదైతే ఒక అనుమానం తలెత్తింది. ఆ లీడ్లోకి వెళ్ళే ముందు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. 9/11, 26/11, 9/11, అలాగే నవంబర్ నెల 11లో ఇంకొక సంఘటన 10/11 కూడా జరిగింది. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జమ్మూ కాశ్మీర్లో మొదలుపెట్టారు పోలీసులు. జేఈఎం, ఈ జైషీ మొహమ్మద్కి సంబంధించిన పోస్టర్సు అక్కడ అంటించినప్పుడు ఏదో జరగబోతోంది. ఎప్పుడు కూడా కాశ్మీర్లో జైషీ మొహమ్మద్ వాళ్ళు పోస్టర్స్ అంటించినా కూడా పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చాక ఇదేదైనా వైట్ కాలర్ మాడ్యూల్ ఉందా, కాశ్మీర్ నుంచి ఎక్కడికో లింక్ ఉంది దీని గురించి అని చెప్పి ఇనీషియల్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఇన్వెస్టిగేటర్స్ అంతా కూడా ఈ పోస్టర్స్లో కోఆర్డినేట్ మెసేజింగ్ కోడ్ ఒకటి ఉంది, ఈ కోడు రాడికలైజేషన్ డ్రైవ్స్కి పంపిస్తుంది, ఏదో ఉంది ఈ పోస్టర్స్లో కోడ్ అని సర్వేలెన్స్ మొదలుపెట్టారు. డిజిటల్ ట్రాకింగ్ కూడా చేయటం మొదలుపెట్టారు. దాని ప్రకారం అయితే ఎన్క్రిప్టెడ్ కోడ్ కమ్యూనికేషను, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని నెంబర్స్ను కూడా ట్రేస్ చేశారు. ట్రేస్ చేశాక అక్కడే బ్రేక్ త్రూ వచ్చింది ఫరీదాబాద్ కనెక్షన్తో. కరెక్ట్గా ఆ ట్రైల్ నుంచే డాక్టర్స్ రెసిడెన్స్ ఫరీదాబాద్ హర్యానాలో దాని మీద రైడ్కి వెళ్ళారు. 1000 కిలోమీటర్ల దూరం శ్రీనగర్ నుంచి, లింకు శ్రీనగర్ నుంచి హర్యానా దాకా వచ్చింది. పోలీసులు అక్కడే 2900 కేజీల ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ఇవన్నీ పట్టుకున్నారు. అమ్మోనియం నైట్రేట్ పట్టుకున్నారు ఫరీదాబాద్లో. వీళ్ళందరూ కూడా డాక్టర్స్లో వృత్తిలో ఉన్నవాళ్ళే, క్లెరిక్స్, స్టూడెంట్సు. సో ఇంకా పూర్తిగా అనుమానం వచ్చింది ఇదంతా కూడా ఒక వైట్ కాలర్ ఎకో సిస్టంతో వీళ్ళు ప్లాన్ చేశారని. దీనికన్నిటికీ కూడా కాశ్మీర్ శ్రీనగర్లో ఒక మస్జిద్కి సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం నడిపాడు దీన్ని అన్నది ఇనీషియల్గా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అరెస్టులు చేశారు పుల్వామాలో, కుల్గాంలో, అనంతనాగ్లో, షోపియాన్లో, ఫరీదాబాద్లో. ఈ జైషీ మొహమ్మద్, అన్సర్ గజ్వల్ ఉల్ హింద్, AGUH వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్టులు చేసుకుంటూ వచ్చారు గత 3 వారాలుగా. బయటకు ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ కానీకుండా ఏ స్లీపర్ సెల్ ఎవరు తప్పించుకోకూడదని 3 వారాలుగా వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి దురదృష్ట కొద్దీ ఒక స్లీపర్ సెల్ మిస్ అయ్యాడు. సోమవారం నాడు ఆ బ్లాస్ట్కి అతనే మెయిన్ కారణం. ఈ మాడ్యూల్స్ అంతా కూడా పాకిస్తాన్ ISIకి లింకే ఉన్నాయి, ఫారిన్ ఫండింగ్ ఛానల్స్ కూడా లింకే ఉన్నాయి. ఇదంతా కూడా ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్కి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ టెర్రర్ యాక్షన్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది. దీనికి ప్రతీకారంగానే సోమవారం నాడు జరిగింది అన్నది ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతానికి అనుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలిసి రావాలి. ఒక 2-3 రోజులు సమయం పట్టేట్టుంది. ప్రస్తుతానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీని వెనక జైషీ మొహమ్మద్ ఉందని, పాకిస్తాన్ ISI వాళ్ళతో లింకే ఉన్నారని, ఫారిన్ నుంచి ఫండ్స్ అయితే వచ్చినాయని, చాలామంది దేశంలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని. సో పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దేశ ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి ఎక్కడ ఏ కొత్త వస్తువులు ఏదైనా కూడా ఎలాంటివైనా అనుమానాస్పదం బ్యాగులు ఇలాంటివి కనబడినా కూడా పోలీసులు కమ్యూనికేట్ చేయమని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ట్రైన్స్లో కానీ
డస్ట్బిన్స్లో కానీ ఎక్కడైనా ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేయమన్నారు. ప్రస్తుతానికైతే ఒక వారం రోజులు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయి ఉన్నాయి. ఎక్కడ ఏ బ్లాస్ట్ జరుగుతుంది అనేది మనం అప్పుడే కనిపెట్టలేం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ.